నమస్తే మిత్రులారా. హెలికాప్టర్ మీద పంచాయతీ. అసలు హెలికాప్టర్ మీద పంచాయతీ ఏంది? తెలంగాణ రాష్ట్రం మొత్తం సమస్యల పాలై ప్రజలు కన్నీళ్లు పెడతా ఉంటే ఈ యొక్క హెలికాప్టర్ మీద మంత్రుల లొల్లేంది? రాష్ట్రంలో ఉన్నది ఏకైక ఒకటే హెలికాప్టర్. అంటే ఏ సమస్య లేనట్టు హెలికాప్టర్ ఒకటే సమస్య ఉన్నట్టు రాష్ట్రంలో మిగిలి ఉన్న ఒక ముఖ్యమంత్రి తప్ప మిగిలి ఉన్న మంత్రుల గోస ఇదే. లొల్లి కూడా అదే. నాకు కావాలి హెలికాప్టర్ అంటే నీకు కావాలి హెలికాప్టర్ అంటూ లొల్లులు పెట్టుకుంటున్నారు. చిన్న పోరగాలు కొట్టుకున్నట్టుగా వీళ్ళు రేవంత్ రెడ్డి వెళ్ళిపోయిన తర్వాత ఈ మంత్రివర్గం వాళ్ళందరూ కూర్చొని ఆ ముగ్గురికే హెలికాప్టర్లు పదే పదే ఇస్తారా? మిగతా వాళ్ళు మంత్రులు గారా? మాకు హెలికాప్టర్ వేసుకునే అర్హత లేదా? మాకు ఆ స్థాయి లేదా? మాకు ఆ సోయి లేదా అనుకుంటూ మిగిలిన మంత్రులు ఎవరైతే ఉన్నారో ఓ చిన్నపాటి మీటింగ్ అరేంజ్ చేసుకొని ముచ్చట్లు పెట్టిరట. ఆ ముగ్గురు మంత్రులు మాత్రమే హెలికాప్టర్ వేసుకోవాలన్నా మాకొద్దా? ఇదే లొల్లి. రాష్ట్రంలో సమస్యలు ఏం లేవు అన్నట్టుగా హెలికాప్టర్ల మీద మంత్రులు లొల్లి పెట్టుకుంటున్నారు. అదేదో పోయి వాళ్ళ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసే దాంట్లో రేవంత్ రెడ్డి గారిని పోయి ఈ విధంగా బడ్జెట్ అడిగినా బాగుండు. కానీ వీళ్ళు హెలికాప్టర్ మీద కొట్టుకుంటుంటే నాకు నిజానికి పిల్లగాల పరాశకం అన్నట్టుగా ఉంది వీళ్ళ యొక్క వ్యవహారం. చూసుకుంటే హెలికాప్టర్ పంచాయతీ ఉన్నది ఒకటే హెలికాప్టర్. ఆ ముగ్గురు ఎవరు వాడుకుంటున్న హెలికాప్టర్ చూద్దాం. రేవంత్ రెడ్డి ఢిల్లీకి పోగానే ఈ హెలికాప్టర్ మీద ముగ్గురు ఎగబడతారు. హెలికాప్టర్ అనే పేరు గుర్తుకు రాగానే మనకు గుర్తొచ్చే మొట్టమొదటి మంత్రి మన వెంకటరెడ్డి కోమటిరెడ్డి గారు. అర్జెంట్ పనులు ఉన్నప్పుడు మాత్రమే. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఢిల్లీకి వెళ్ళిపోతే ఇప్పుడు ఉన్న హెలికాప్టర్ని అర్జెంటుగా ఎమర్జెన్సీలా ఏదైనా ఉపయోగపడితే దాన్ని వెంకటరెడ్డి కోమటిరెడ్డి గారు ఒక అర్జెంట్ పని మీద తెలంగాణ రాష్ట్రానికి ఏదో ఒరిగేటట్టుగా ఆయన హెలికాప్టర్లో కత్తి పట్టుకుపోయి వాళ్ళ దోస్తు ఇంటికాడికి పోయి కేక్ కటింగ్ చేసి వస్తాడు. దేంట్లో? హెలికాప్టర్లో బర్త్డే విషయం చెప్పడానికి, కేక్ కటింగ్ చేయడానికి ఈయన పెద్ద తలవారు పట్టుకొని ఆయన ఇంటికాడికి వెళ్ళి కట్ చేసి వస్తాడు. మళ్ళీ హెలికాప్టర్లోనే వస్తాడు. అదొకటి. షార్ట్ ఫిలిం ఇనాగ్రేషన్ కూడా అటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వెంకటరెడ్డి కోమటిరెడ్డి గారు 26 కిలోమీటర్లు రేవంత్ రెడ్డి ఆదేశాలతోటి వెంకటరెడ్డి కోమటిరెడ్డి గారు ఫిలిం ఇండస్ట్రీకి పోయి హెలికాప్టర్ వేసుకొని మొదలు రేవంత్ రెడ్డి గారి దింపొచ్చిన తర్వాత వెంకటరెడ్డి కోమటిరెడ్డి గారిని తీసుకెళ్ళి అక్కడ దింపి 26 కిలోమీటర్లకే వీళ్ళు హెలికాప్టర్ వేసుకొని పోవాలి. ఎందుకంటే అది ఎమర్జెన్సీ. తెలంగాణ రాష్ట్రానికి ఒక పిల్లర్ లాంటిది, ఒక ఆర్థిక వ్యవస్థను నిలబెట్టేట్టుగా వీళ్ళు అర్జెంట్గా దాన్ని తీసుకుని పోయారు. ఇంకో విషయంలో కూడా వెంకటరెడ్డి కోమటిరెడ్డి గారు ఎస్ఎల్బిసి టన్నుల 8 మంది చనిపోతే ఈయన ఎమర్జెన్సీ తోటి చాలా అగడబడి హెలికాప్టర్ వేసుకొని ఆడ శ్రీశైలం దగ్గరలో ఉన్న చిన్నపడి కాలువల్లా, కెనాల్లా, గ్రావిటీ కెనాల్లా మంచి చేపలు ఏరుకుని తిన్నాడు. ఎందుకంటే అది చాలా అర్జెంటు, ఎమర్జెన్సీ కాబట్టి. ఖమ్మంలో వరదల్లో కొట్టుకుపోయిన ప్రజల పరిస్థితి చూసుకున్నా ఇటు ములుగు గోదావరి బీభత్సంగా పొంగి పొరలడంతో అక్కడ కూడా గిరిజనుల నీళ్ళలో కొట్టుకుపోతూ ఉంటే అక్కడ కూడా వీళ్ళకు ఇవ్వడానికి హెలికాప్టర్ లేదు. కానీ ఇలా జల్సాలు చేయడానికి వీళ్ళకు హెలికాప్టర్. కానీ ఎవరెవరు దీన్ని ఉపయోగించుండో దాన్ని కూడా మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఈ హెలికాప్టరు 5 కిలోమీటర్లకు, 10 కిలోమీటర్లకు, 20 కిలోమీటర్లకు హెలికాప్టర్లు వేసుకొని మరి పోతున్నారు మిత్రులు. విచిత్రం కాకపోతే ఈ విధంగా ప్రజాధనాన్ని వృధా చేస్తూ ఉన్నారు. ఇంకోటి చూడవచ్చు, తరచుగా ముగ్గురే హెలికాప్టర్ యూజ్ చేస్తున్నారు అనేది ఈ మిగతా ఉన్న మంత్రుల యొక్క అందరి క్వశ్చన్, అందరి ఎజెండా ఒకటే. ఈ ముగ్గురు మంత్రులకే ఎందుకు హెలికాప్టర్లు ఇస్తుర్రు అది చూద్దాం ఒకసారి. మినిస్టర్ డైలీ యూజ్ చేస్తున్న హెలికాప్టర్ ఎవరు యూజ్ చేస్తున్నారో చూద్దాం. వెంకటరెడ్డి కోమటిరెడ్డి గారు ఈయన ఎమర్జెన్సీ అయితేనే హెలికాప్టర్ తీసుకొని రాష్ట్రానికి అదే హెలికాప్టర్ మూటలతోటి కట్టలతోటి ఆయన పెట్టుబడులు అదేవిధంగా ఆర్థికము డబ్బులు తీసుకొని వస్తాడు. పొంగులేటి గారు మాట్లాడితే బేగంపేటలో ఎక్కుతాడు, వచ్చి వరంగల్లో దిగుతాడు. ఈయనది ఈ తీరు ఉంటుంది. ఉత్తమ్ కుమార్ రెడ్డిది ఆయనకు ఆ యొక్క కాళేశ్వరం మీద, మేడిగడ్డ మీద మినిమం అవగాహన లేదు. దేవదుల ప్రాజెక్ట్ ఏ బేసిన్ మీద ఉందో కూడా ఆయనకు తెలియదు. అలాంటిది ఆయన ఆడ హెలికాప్టర్లు వేసుకొని కాళేశ్వరం చుట్టి అరే కాళేశ్వరం కూలిపోయిందని నేను హెలికాప్టర్ మీద నుంచే చూసి వచ్చిన అనుకుంటూ ఇక వీళ్ళు ఈ ముగ్గురు బాజాప్తుగా ఇష్టం వచ్చినట్టుగా ఆఖరికి వీళ్ళకి ఏమని చెప్పాలి, చిన్న పని ఒక చాక్లెట్ కొనాలన్నా, ఉప్పు ప్యాకెట్లు కొనాలన్నా కూడా వీళ్ళు హెలికాప్టర్లో పోయి హెలికాప్టర్లో వస్తూ ఉన్నారు. అంటే అంత మజాక్ అనిపిస్తూ ఉంది. ప్రజల డబ్బుని ఇంత సులువుగా దాని జల్సాలకు వాడుకుంటారు. ఇక హెలికాప్టర్ అంటే తెలియనోళ్ళు, హెలికాప్టర్ అంటే ఎక్కనోళ్ళు కొందరు మంత్రులు ఉన్నారు. వీళ్ళే అందరు కలిసి కూర్చొని చర్చలు పెట్టి
వీళ్ళందరూ కూర్చొని ఆ ముగ్గురికే ఎందుకు ఇస్తుర్రు మాకెందుకు ఇవ్వట్లేదని ఇగో గీ మంత్రులే మొత్తం లిస్ట్ అవుట్లో 10 మంది ఉన్నారు. ఆ మంత్రుల పేర్లు చూసుకుంటే దామోదర్ రాజనరసింహ, దుద్దిల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకరు, కొండా సురేఖ, సీతక్క, తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావు, గడ్డం వివేకు, అడ్లూరు లక్ష్మణ్ కుమార్, వాకటి శ్రీహరి. వీళ్లకు అసలు ఈ యొక్క హెలికాప్టర్ ఎట్లుంటుందో కూడా తెలియదు. అలాంటిది వాళ్ళు హెలికాప్టర్ని మాకెందుకు ఇవ్వడం లేదు, మాకు కూడా పిల్లం బిడ్డలు లేరా, మేము కూడా వాళ్ళని ఎక్కించుకొని తిరుగుతాం, మాకు కూడా ఆశలు ఉండవా, మాకు కూడా ఉప్పు ప్యాకెట్లో పప్పు ప్యాకెట్లో మా దోస్తుల బర్త్డేలకు కూడా మేము కేక్ కటింగ్ చేయడానికి పోమా, మా నియోజకవర్గాలకు కూడా మేము హెలికాప్టర్ వేసుకొని పోమా అనుకుంటూ ఈ విధంగా కొట్లాటలు జరుగుతూ ఉన్నాయి. కార్లలో పోవుడు కాదు, అక్కడ హెలికాప్టర్ మీద నుంచే వాళ్ళ నియోజకవర్గంలో రిప్పు రిప్పు గిప్పు గిప్పు అనుకుంటూ ఆడ దిగుతూ ఉంటే వీళ్ళ యొక్క రాజ్యశాన్ని ప్రూవ్ చేసుకుందామని చిన్నపాటి కాకి వ్యవహారాలు. అయితే రాష్ట్రంలో ఏం సమస్య లేనట్టు వీళ్ళు మంత్రులందరూ కలిసి దేని మీద, హెలికాప్టర్ మీద వీళ్ళు చర్చకు దిగిలు. మా నియోజకవర్గంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మా నియోజకవర్గంలో నిధులు కావాలి, మేము అభివృద్ధి చేసుకోవాలి, మాకు బడ్జెట్ ఇవ్వాలి, బడ్జెట్ కేటాయించాలి, మా నియోజకవర్గాలకు బడ్జెట్ రిలీజ్ చేయాలని బల్ల గుద్ది ఏ ఒక్కడు చెప్పాలా. కానీ ఈరోజు హెలికాప్టర్ మీద నిలబెట్టుకుంటారు. తెలంగాణ రాష్ట్రం సమస్యలు లేవా? అస్సలే లేదా. గురుకులంలో ఫుడ్ పాయిజన్ జరిగి చావు బ్రతుకుల మధ్యలో హాస్పిటల్లో కొట్టిముట్టాడుతూ ఉన్నారు విద్యార్థులు. ఏ మంత్రి మాట్లాడాల? మహిళలకు 2500 రావాలా? ఏ మంత్రి మాట్లాడాల? రైతు బంధు సకాలంలో ఎవరికి అందలా? దాని గురించి ఏ మంత్రి మాట్లాడాల? 518 మంది రైతులు చనిపోయారు ఈ కాంగ్రెస్ హయాంలో. దాని గురించి ఏ రైతు మాట్లాడాల? ఈ రాష్ట్రంలో నిరుద్యోగులకు ఉద్యోగాలు, ఉద్యోగ 46 కావచ్చు, గ్రూప్ 1 గ్రూప్ 2 కావచ్చు, ఆ విద్యార్థుల పక్షాన ఎవరు కొట్లాడే మంత్రి లేడు, ఎమ్మెల్సీ నాయకుడు లేడు, ఎమ్మెల్యేలు కూడా లేరు, ముఖ్యమంత్రి కూడా లేరు. గా సమస్యలు వీళ్ళకు ఏ మంత్రులకు కనిపించాలా? రాష్ట్రంలో రోడ్ల విషయంలో, రాష్ట్రంలో నిరుద్యోగుల విషయంలో, రాష్ట్రంలో ఇండ్ల పరంగా, పేదల పరంగా రాష్ట్రాన్ని ఎట్లా అభివృద్ధి చేద్దాం, ఏం చెప్దాం అనే ఆలోచన ఏం లేదు వీళ్ళకు. ఓన్లీ హెలికాప్టర్ మాత్రమే ఇష్యూ. హెలికాప్టర్ మీదే పంచాయతీ పెట్టుకోవాలా. హెలికాప్టర్ నీకు కావాలా, నాకు కావాలా, మా నియోజకవర్గంలో నువ్వు పోతావా, నియోజకవర్గంలో నేను పోవాలనుకుంటూ ఈ విధంగా హెలికాప్టర్ల మీద సోకుల పడిర్రు ఈ యొక్క కాంగ్రెస్ మంత్రులు. వీళ్ళ ద్వారా తెలంగాణ రాష్ట్రానికి రూపాయి ఓరిగేది లేదు. వీళ్ళ వల్ల రాష్ట్రానికి పావల పైసా కూడా రాదు. అవి చెల్లకపోయినా వీళ్ళ ముఖాలకు పావల కూడా ఇయ్యరు. నేను చెప్తున్నా కదా, ఆ పావల పైసలు చెల్లకున్నా ఈరోజు వీళ్ళ ముఖాల మీద కొట్టేటోడు లేడు. పావలకు కూడా పనికిరాని మంత్రులందరూ తెలంగాణ రాష్ట్రానికి దాపురిచ్చారు. ఏం సమస్య లేనట్టుగా వీళ్ళందరూ కలిసి హెలికాప్టర్, ఓన్లీ హెలికాప్టర్. నాకు తెలిసి వెంకటరెడ్డి కోమటిరెడ్డి గారు యూజ్ చేసినంతగా హెలికాప్టర్ని ఎవ్వరు యూజ్ చేయాల. చిటికేస్తే ఉరుకుతాడు, చిటికేగానే ఉరుకుతాడు. ఆయన చిన్న దూరాలకు హెలికాప్టర్ వేసుకొని పోతాడు. వీళ్ళ వల్ల రాష్ట్రాన్ని అమ్ముతారు తప్ప ఏం చేయరు. ఏముంది వీళ్ళతోటి? ఏం ఒరిగేది ఉంది? ఏం లాభం ఉంది? వీళ్ళు కొట్లాడాల్సింది సమస్య మీద కొట్లాడాలా, లేకుంటే అభివృద్ధి మీద కొట్లాడాలా, సొంత నియోజకవర్గాల మీద నిధులపైన కొట్లాడాలా? అవన్నీ వదిలేసి హెలికాప్టర్ మీద కొట్టుకున్నాడైంది. 10 మంది మంత్రులు మీరు చూడొచ్చుగా, 10 మంది మంత్రులు ఈ హెలికాప్టర్ మీదనే కొట్లాడా. విచిత్రం కాకపోతే ఇంత దరిద్రమా, ఇంత ఘోరమా? వీళ్ళ తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించేది, వీళ్ళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి సర్ది చెప్పేది. ఏందో ఏమో వీళ్ళ వ్యవహారాలు. కానీ మిత్రులారా, నిజంగా చెప్తున్నా, తెలంగాణ సర్వం ఆగం చేస్తారు, తెలంగాణని అమ్ముకొస్తారు, తెలంగాణను బరాబర్లా చంద్రబాబు నాయుడు గారి కాళ్ళ దగ్గర పెడతారు. ఇదేదో పిల్లగాల పరశకం లెక్కుంది వారము, అంతేనే కాదా? చిన్న పోరగాలు కొట్టుకున్నట్టు కొట్టుకుంటారు హెలికాప్టర్ల మీద.